ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చకచక మార్పులు చేర్పులు చేరుతున్నాయి. అయితే వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిలకు చేరడంతో ఏ పార్టీకి లాభం చేకూరనుంది, ఏ పార్టీకి నష్టం చేకూరనుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి గత రానున్నటువంటి 2-3 నెలల్లోనే అక్కడ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. అలాగే ఈ నేపథ్యంలో ఈమె చేరిక అసలు ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది, ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, దాంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ ఈమెకు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరిట తెలంగాణలో పార్టీని ఆవిర్భవించింది. ఇక్కడ క్యాడర్ని పెంచింది. కాకపోతే అక్కడ మాత్రం క్యాడర్ని ఇంకా అక్కడ పెంచుకోలేదు. అసలు అక్కడ క్యాడర్ లేదు. కాకపోతే చేరిక మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. గతంలో ఏదైతే గత 4 నెలల క్రితం ఇక్కడ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మొత్తానికి అక్కడ విఫలమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్కి ఇండైరెక్ట్గా మద్దతు ప్రకటించడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ కీలక బాధ్యతలు కూడా వైఎస్ షర్మిలకు అప్పగించనున్నారని చెప్పేసి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో అలాగే ఢిల్లీ నుంచి కూడా ఏఐసీసీ నుంచి ఆమెకు పిలుపు రావడం, 4వ తారీఖు సాయంత్రం అక్కడ ఉండాలని చెప్పేసి పిలుపు రావడం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కూడా ఒక ప్రకటన రావడం, ఇవన్నీ రాజకీయ కోణంలో కొంచెం సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే జగనన్న వదిలినటువంటి బాణం ఇప్పుడు ఎటువైపు ఎక్కుపెట్టనుంది, ఏ పార్టీకి నష్టం చేకూర్చనుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఎట్టి పరిస్థితులు అసలు గ్రౌండ్ లెవెల్ లేనప్పటికీ కూడా ఇప్పుడు పార్టీని ఎలా పుంజుకుంటుంది, ఎలా క్యాడర్ని సిద్ధం చేసుకుంటుంది, ఎలక్షన్లకు సంబంధించి చాలా పెద్ద సవాల్ ఇది. ఏ పార్టీ బాధ్యతలు ఏమి ఇచ్చినా కూడా అక్కడ క్యాడర్ని పెంచడంలో మాత్రం పెద్ద పెను సవాల్గా మారనుంది షర్మిలకు. మొత్తానికి ఇదే అంశం సంబంధించి మనం డిబేట్లో పాల్గొనడానికి మనకు ప్రముఖులు ఉన్నారు సిద్ధంగా. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎంపీ. నమస్తే అండి తులసిరెడ్డి గారు. నమస్తే. అలాగే జనసేన నుంచి రజనీ గారు ఉన్నారు. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. తులసిరెడ్డి గారు, ఏదైతే జగనన్న వదిలినటువంటి బాణం మరి ఎటు ఎక్కపెట్టబోతుంది మళ్ళీ? సరే, ఒకటి మేము పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఏమంటే, పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరు పార్టీలోకి వచ్చినా, అంటే గతంలో మా పార్టీలో ఉండిపోయిన వాళ్ళు స్వగృహ ప్రవేశం చేసినా, మిగతా పార్టీల నుండి వచ్చినా, న్యూట్రల్ ఉండే వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానించాలనేది పార్టీ అధిష్టానంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు కూడా పార్టీలోకి వస్తే హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంకా పార్టీలోకి రావడమా లేదా, ఎప్పుడు రావాలి అనేది ఆవిడ చెప్పాలి. పార్టీలో చేరిన తర్వాత ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అధిష్టాన వర్గం ఆవిడతో మాట్లాడి నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే ఇంకా ఇప్పుడు చెప్పాల్సింది ఆవిడ. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఆవిడ వచ్చేసి ఎప్పుడు చేరాలనా వద్దా, ఎప్పుడు చేరాలనేది ఆవిడ నిర్ణయించుకోవాలా. చేరితే ఆవిడ సేవలు ఏ విధంగా అనేది అది పార్టీ అధిష్టానము ఆవిడతో మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది. దానికి పార్టీ శ్రేణులు వచ్చేసి హృదయపూర్వకంగా పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తాయి. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ వచ్చేసి, సరే షర్మిల అంశాన్ని పక్కన పెడితే జనరల్గా కర్ణాటకలో ఎన్నికల ఫలితం వచ్చేసి తెలంగాణ మీద ప్రభావం చూపింది. అంతకుముందు కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. ఇది మునుగోడు, హుజూరాబాద్లో. తెలంగాణ ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందేమో బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనే సీన్ పోయి, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ థర్డ్కి పోయి సెకండ్ ప్లేస్కి వచ్చేసి అంతకుముందు డిపాజిట్ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి తర్వాత ఫస్ట్ ప్లేస్కి రావడం జరిగింది. కాబట్టి కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడతాయనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం ఉంది. కాబట్టి అరణ్యవాసం ముగిసింది. 10 సంవత్సరాల అరణ్యవాసం కాంగ్రెస్ పార్టీకి ముగిసి అటు తెలంగాణలో 10 ఏళ్ళ తర్వాత అధికారం వచ్చింది. రాబో సార్వత్రికంలో 10 ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్కి అధికారంకి వస్తుంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదాలతో మేము ముందుకు పోతున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు వచ్చినా, ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిల వచ్చినా కానీ డెఫినెట్గా అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆ కోణంలో మేము వచ్చేసి పోతున్నాము. కాంగ్రెస్కు కంజన్ అట్మాస్ఫియర్ వచ్చింది. 10 ఏళ్ళ అరణ్యవాసం ముగిసింది. తెలంగాణలో కూడా రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు
ప్రజలకు అనుకూలమైన మార్పు తీర్పిచ్చినా 10 ఏళ్ళు రాలేదు, అక్కడ రాలేదు, 10 ఏళ్ళు అధికారంలో అక్కడ రాలేదు. కాబట్టి ఆ ఫేజ్ అయిపోయింది. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో మేము పోతున్నాము. దానికి తగ్గట్టుగా కొన్ని భారీ బహిరంగ సభలు, తర్వాత మేము అధికారంకి వస్తే ఏం చేస్తాము, అక్కడ కదా కర్ణాటకలో 5 గ్యారెంటీలు, ఇక్కడ 6 గ్యారెంటీలు, ఇక్కడ కొన్ని ప్రత్యేకించి ప్రత్యేక హోదా, మిగతా అంశాలతో పాటు ఉంటాయి. కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తున్న నమ్మకం మాకుంది. ఆ యొక్క హోప్తో పోతాం. రైట్. రజనీ గారు, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం కావచ్చు, అలాగే అధికారం దిశగా వెళ్తారని చెప్పేసి తులసిరెడ్డి గారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? సార్ ఖచ్చితంగా అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ పెద్ద కీలక నాయకులు, ఈ రోజు కూడా సోనియా గాంధీ గారు ఆ సీట్లో కూర్చోకుండా ఎవరు కూర్చున్నా అంటే చక్కగా సద్వినియోగించుకునేలాగా సమర్థవంతమైన నాయకుడిని అక్కడ కూర్చోబెడతారు. బట్ అది ఒక రకమైన ఫాలోయింగ్ అండి. ఆ వేవ్ ఫాలోయింగ్ ఒక్కొక్కసారి ఆగిపోతుంది, ఒక్కొక్కసారి ఫ్లో వస్తుంది. సడన్ గా ఏమీ లేదు, అసలు అక్కడ మూమెంటే లేదు, ఆ వాతావరణమే లేదు తెలంగాణలో. సడన్ గా ఒక్కసారి రేజ్ అయిపోయిందంటో మాకు అది అర్థం కాలేదు. ఎనీవే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఆంధ్రాలో కాంగ్రెస్ వస్తుంది అంటే ఓకే, స్వాగతం. బట్ అది ఎలా వస్తుంది, ఎవరితో వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో వస్తుంది, ఏ ఆదేశాలతో, ఏ సందేశాలతో వస్తుంది? తులసిరెడ్డి గారు లాంటి వారు వచ్చి అమ్మ నేను ఇలా కాంగ్రెస్ లో ఉన్నాను, మీకు ఏదో చెయ్యాలనుకుంటున్నాను అంటారా? పెద్ద ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోయినా టీడీపీలోకో, జనసేనలోకో, వైసీపీలోకో దోక్కండా స్థిమితంగా ఉన్నాడు అని అలాంటి వారిని మేము స్వాగతిస్తాము. షర్మిల గారు లాంటి వారు గొప్ప పాదయాత్రలు చేశారు, వైఎస్ఆర్ రక్తం, ఆమెను కూడా స్వాగతిస్తాం. కానీ ఎవరికి ఎక్కువ స్వాగతిస్తామంటే స్టాండర్డ్, ఎవరిని ఎక్కువ నమ్ముతామంటే ఇక అందరికీ తెలిసిందే. కష్టాల్లో మాతో ఉండేవాడిని నమ్ముతాం. ఈ రోజు గెలుపు కెరటాలు ఉన్న మూమెంటో లేకపోతే గెలుపు గుర్రాల దగ్గరికి వచ్చి నుంచున్నారో మాకైతే తెలియట్లేదు. కానీ అసలు చాలా దారుణం ఏంటంటేనండి, రాష్ట్రం ఆవిడ పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు చేసుకుంటా పోయింది జగనన్న వదిలిన బాణంగా. తర్వాత 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్రం రావణ కాష్టం అయిపోతున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉండేటటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ షర్మిలక్క మాట్లాడలేదండి. మేము ఆ రోజు కేవలం ఆయన లావు చూసి మేము ఓటేలా, వీళ్ళ పాదయాత్ర చూసి, తల్లి ఓదార్పు యాత్రను చూసి ఓటేసినాం. మరో రోజు మా రాష్ట్రం కష్టాల్లో ఉంది, మాకు స్పెషల్ స్టేటస్ లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక దిక్కులేని బతుకుతున్నాము అంటూ ఆవిడ 2-3 సార్లు కొటేషన్ కూడా కొట్టింది. చీకటిగా ఉంటే ఆంధ్ర, వెలుగుగా ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబల్ రోడ్ అయితే తెలంగాణ అని. మరి ఏం పాపం ఆ రోజు సింగిల్ రోడ్డు వచ్చి డబల్ రోడ్డు ఎందుకు చేసే ప్రయత్నం చేయలేదు? 4.5 సంవత్సరాలు నిద్రపోతున్నారా? అంటే వాళ్ళ అన్నకి భయపడి నువ్వు తెలంగాణ ఆగిపో, ఇప్పుడు ఎవరిచ్చే ధైర్యంతో వస్తున్నావు? కాంగ్రెస్ నీ పక్షాన ఉందని వస్తున్నావా? అంటే నీకు ధైర్యం కాంగ్రెసా, కాంగ్రెస్ కి ధైర్యం నువ్వా అనేది వాళ్ళలో వాళ్ళు తెలుసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కష్టపడి పని చేసింది, అన్న వాల్యూ లేదు. 151 సీట్లలో ఒక్క సీటు చెల్లికి గెలిపించుకోలేకపోయాడు. వెన్నుపోటు పొడిచాడేమో, ఆస్తి వివాదాలేమో, లేకపోతే ఆర్థిక లావాదేవీలేమో, లేకపోతే బల ప్రయోగాలేమో, లేకపోతే హత్య బెదిరింపులేమో, ఏమైనా కానీ ఈ రోజు ఆంధ్రాలో అడుగు పెడుతుంది. మనందరికీ తెలుసు, టీడీపీ జనసేన కలిసి వెళ్తే ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరి అటు మాకు సెంట్రల్ అంటే లైక్ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా అనుమానిస్తున్నారు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అంటే బీజేపీ సమర్థించలే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధ్వానం అయిపోతుంటే, తాకట్టు పెట్టేస్తుంటే కాపాడలా. అదే రకంగా రాష్ట్రానికి రాజధాని లేదు అంటే దిక్కు మొక్కు లేక ఢిల్లీ దాకా అమరావతి రాజధాని రైతులు పోయినా ఏమాత్రం రెస్పాండ్ లేకపోయింది సెంట్రల్. ఈ రోజు సెంట్రల్ కలిసి ప్రయాణం చేస్తుంది అంటే ఆ సెంట్రల్ నమ్మలేని పరిస్థితి అండి అంటున్నారు రాష్ట్ర ప్రజలు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నమ్మకాన్ని తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ ఉంది. సెంట్రల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండే కేసుల్ని ప్రభావితం చేస్తుందా? ఈరోజు సిబిఐ కూడా వాళ్ళు చెప్పినట్టే వింటుందా అనే రకంగా రాష్ట్ర ప్రజలు ఒక అనుమాన సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. అదే రకంగా షర్మిలమ్మ, వై నాట్ షర్మిలమ్మ 4.5 సంవత్సరాలు తెలంగాణలో గెట్టి బీగుతున్నారా? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ముసుగు వేసుకొని వచ్చి మమ్మల్ని మోసం చేస్తారా అంటున్నారు రాష్ట్ర ప్రజలు. కానీ ఒక ఆడబిడ్డ మోసపోయింది, కాంగ్రెస్ తోడుగా, కాంగ్రెస్ తో పాటుగా ఈ రోజు ఆంధ్రాలో అడుగు పెడుతుంది. ఖచ్చితంగా ఆంధ్ర అందరినీ స్వాగతిస్తుంది. కాంగ్రెస్ అంటే మా అందరికీ ఒక నమ్మకం, ఒక బలం అనుకుంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎందుకు రావాల్సి వస్తుంది అంటే వైసీపీ సమాధి అవ్వబోతుంది. వైసీపీలో ఉన్న 151 మంది ఒక 10 మందో 20 మందో పక్క పార్టీలో జంప్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి?
ఏం చేయాలి? అటువంటి అప్పుడు ఆల్టర్నేట్ పార్టీ ఒకటి ఉండాలి. అందులో ఆల్టర్నేట్ ఏం కాదండి. పాప వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పుట్టి బొద్దరి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి తప్పుడు స్టేట్మెంట్లు, అనుమానపు మాటలు నమ్మి బయటకు వచ్చారు. వాళ్ళ నాన్నగారి రక్తపు ముద్దలతో శవరాజకీయాలు చేస్తే ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ లో కీలక వ్యక్తులు, పెద్ద పెద్ద వాళ్ళు, తులసి రెడ్డి గారి వయసు గల కొంతమంది వ్యక్తులు కూడా బుద్ధి తక్కువై మేము వైసీపీలోకి వచ్చామంటూ మళ్ళీ తిరిగి వెళ్లే పార్టీ ఈ రోజు షర్మిలమ్మ పార్టీ అవుతుందా, కాంగ్రెస్ పార్టీ అవుతుందా అనేది మనందరికీ ఇక తెలిసిందే. వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా ఇచ్చారు. ఇక నా ప్రయాణం షర్మిలమ్మతోనే, వైఎస్ఆర్ రక్తంతోనే అన్నారు. ఇది వైఎస్ఆర్ రక్తమే, అది వైఎస్ఆర్ రక్తమే. సో తెలంగాణ గట్టు దాటి ఆంధ్రాలో అడుగు పెడుతున్నటువంటి కాంగ్రెస్, వైసీపీ సమాధి అవ్వబోతుంది దాని మీద చిగురిస్తున్నటువంటి కాంగ్రెస్. సో ఆల్టర్నేట్ పార్టీ కొంతమందికి నమ్మకం ఉంది, అదే రకంగా జనాల్లోకి వెళ్తుంది. ఎప్పుడు ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది, ఈ ఎలక్షన్స్ లోనే పోటీ చేస్తుందా, రానున్న ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందా, ఈ ఎలక్షన్స్ లో కడపలో అన్నకు ధీటుగా పోటీ చేస్తుందా అనేది తులసిరెడ్డి గారు మేము చెప్పలేని విషయం కాదు కాబట్టి సో కేంద్రంలో కూర్చునే పెద్ద పెద్ద వ్యక్తులు, పార్టీ కీలక నేతలు తీసుకునే నిర్ణయాలు, ఆవిడకి ఏ బాధ్యతలు ఇస్తారు, ఆవిడని ఎంతవరకు నమ్ముతారు, సో రజని గారు అవుతుందండి. ఒక మాట వేణుగోపాల్ గారు కూడా జాయిన్ అయ్యారు.